హైదరాబాద్ ఉప్పల్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో 2.09 ఎకరాల భూమి విషయంలో రెండు వర్గాల మధ్య పోటీ. నిజాం కాలం నాటి 20 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వానికి ల్యాండ్ ఆక్యుపేషన్ కింద అప్పచెప్పడం ద్వారా 2.09 ఎకరాల భూమి ఇచ్చిందని నిజాం వారసులు పోటీ. 2012లో ఏపీఐఐసి ద్వారా 2.09 ఎకరాల భూమిని తీసుకున్నట్లు చెప్తున్న మరో వర్గం లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ కంపెనీ వారు. అందులో షెడ్ నిర్మాణం చేపట్టారు. నిర్మాణం జరుగుతున్న కారణంగా రెండు వర్గాల మధ్య పోటీలో ఐడిఏ ఉప్పల్ ప్రాంతానికి వచ్చిన ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కమిషనర్ ప్రభాకర్, ఉప్పల్ రెవెన్యూ అధికారులు మాత్రం లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వారు నిర్మిస్తున్న నిర్మాణం ఆపాలంటూ వారికి తెలియజేస్తూ రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఎన్ఓసి ఉందా అంటూ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వారిని ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ ప్రభాకర్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వారికి ఇచ్చినాం అంటున్నారు. రెవెన్యూ వారు మాత్రం లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వారిని ఎన్ఓసి అడగడంతో తికమకలో రెండు వర్గాల వారు ఉన్నారు. ఇటు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ అటు రెవెన్యూ అధికారులకు మధ్య సమన్వయం లోపించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సందర్భంగా ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ కమిషనర్ ప్రభాకర్ మాట్లాడుతూ 2012లో లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ వారికి అప్పగించింది వాస్తవమే. 2020లో నిజాం వారసులు కోర్టుకు వెళ్లారు. పూర్తి స్థాయిలో సర్వే జరిపిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ ప్రభాకర్ తెలిపారు. దాని గురించి అడిగారా? ఏం సార్ వాళ్ళు చెప్పి చూడారు. జర ఫోన్ ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఫోన్ తీసుకోవాలి. ప్రాబ్లం ఏం లేదు. నిన్న మీ బావ ఇష్టబావ కార్తీక పొట్టు తీసుకున్నామంటే ఎక్కడ ఉన్నాను? అరే ఫోన్ ఖరాబ్ అయింది, నా నంబర్ ఓన్ ఇస్తున్నా. నిన్న చాలాసార్లు చేస్తాను, సుధాకర్ ఫోన్ వచ్చి నా ఫోన్ ప్రాబ్లం అని చెప్పేసి నువ్వు ఫోనే లేకపోతే నోటీస్ అది ఏసైతే 2012 అలాట్మెంట్ చేసింది 969 స్క్వేర్ మీటర్స్. ఓకేనా? అందులో మొహమ్మద్ గౌసాన్ అయితే ఆయన 2 ఎకరాలు నాదని కోర్టుకు వెళ్ళి హైకోర్టు 2 ఎకరాలు 9 గుంటలు 2 ఎకరాల 9 గుంటలు 2017 2020 కోర్టులో తీసేసాం హైకోర్టులో. అది పెండింగ్ ఉంది హైకోర్టులో. మధ్యలో మేము కలెక్టర్ గారికి సర్వేకి రాసినాం, అది పెండింగ్ ఉంది. సో ఆ సర్వే రిపోర్ట్ వచ్చే వరకు అందులో అనాథరైజ్ యాక్టివిటీ ఏది కూడా జరగదు. సార్ కోర్టుకు ఎప్పుడు వెళ్ళారు మీరు? ఎప్పుడు అలాట్మెంట్ 2012 ఇచ్చినాం. కోర్టుకు ఎప్పుడు వెళ్ళారు? 2020 వెళ్ళారు. పేరు మర్చిపోయినా ఫైల్ చూసి లక్ష్మీ ఎంటర్ప్రైజ్ వాళ్ళు ఏం వర్క్ కోసం చేశారు సార్? ఏం కంపెనీ కోసం చేశారు? అది మిషనరీ అప్పటి నుంచి వాళ్ళకే ఉందా సార్? ఇంకెవరికైనా మారిందా? సో వీళ్ళకి 2014లో మనం బిల్డింగ్ ప్లాన్ అప్లోడ్ చేసాం. ఓకే, 2014 సరే. ఎవరి పేరు మీద ఇచ్చారు సార్? లక్ష్మీ మిషనరీ అండ్ రిపేర్. అందుకే వర్క్ జరగదని చెప్తున్నా కదా. పెంగ్విన్ వాళ్ళు ఏం పని చేస్తారని ల్యాండ్ అక్వైర్ చేసారు. 10 ఏళ్ళ నుంచి ఏం పని అన్నప్పుడు మీరు ఏం పట్టించుకోరా? అది ఏం అక్వైర్ చేసుకోరా? ఇప్పుడు పెంగ్విన్ వాళ్ళు